కానీ చంద్రబాబు నాయుడు గారు ఎంత ఒత్తిడైనా తట్టుకోగలుగుతున్నాడు. ఆయన కళ్ళు మూసుకున్నాడు కదా, డ్యాక్ కన్ను కాదు, గాడిది గుడ్డు కన్ను కాదు, అది మూసుకున్న కన్ను, అన్నీ చూస్తూ ఉన్నాడు. చూస్తూనే చూడనట్టుగా నటిస్తాడు. బెల్ట్ తీస్తా అంటాడు, బెల్ట్ షాపులు విడిగా బెల్ట్ షాపులు నడుస్తానే ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారికి మాత్రం తెలియదని మనం నమ్మాలా? నెల్లూరు జైలుకి వెళ్తాం ఏంటి? పలకరించడానికా? నువ్వేం వేరేగా మాట్లాడినట్టుంది. నేను ఎప్పుడు జైలుకి వెళ్తానో చంద్రబాబు లోకేష్ చెప్పాలి కానీ బలేవాడు నువ్వెప్పుడు నేనెప్పుడు నేను నిర్ణయించి వెళ్తానా? వెళ్ళేటప్పుడు స్వామి నీకు చెప్పే వెళ్తాను, ఓకే? ఇంకా అనుకూలం ఇంకా పడిన వచ్చిన వాళ్ళు నిన్న మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెళ్ళారు. అక్కడ కూడా ములాఖాతులు 2, 3 అట్లా ఉంటాయి. దానికి ఒక సిచ్యువేషన్ ఉంటుంది. వెళ్తాం తప్పనిసరిగా. మేము వెళ్తే మేము వెళ్తాం, మా పార్టీ వాళ్ళు వెళ్తే వెళ్ళి పలకరిస్తారు. జైలుకు పలకరించడానికి ఎప్పుడైనా వెళ్తాం. నువ్వు అడిగే ప్రశ్న అలా లేదు. నువ్వు జైలుకి ఎప్పుడు వెళ్తావంటే ఏందయ్యా బాబు నువ్వు లోకేష్ లాగానే చంద్రబాబు లాగా నన్ను భయపెట్టాలని చూస్తున్నావా? ఏంటేంటి? నేను ఒక మాట చెబుతానయ్యా, పెండింగ్ అమౌంట్స్ గిట్టడం కాదయ్యా. ఒకే ఒక పాయింట్ నేను చెప్పేది రీజనబుల్లా కాదా మీ ఇద్దరు చెప్పండి. 72 మాసాలకి అగ్రిమెంట్ అయింది. ఉండొచ్చు, దట్ ఈస్ ఎ డిఫరెంట్. నేను ఒక మాట చెబుతాను, నేను ఒక దట్ ఈస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. శర్మ నేను చెప్పేది విను, అది వేరే అంశం. దాని లోతుపాతుల గురించి వేరే డిస్కస్ చేద్దాం. నేను కాదన్నాను. ఒకసారి 9,260 మందితో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది అంటే ఆ అగ్రిమెంట్ చల్లదా ప్రభుత్వం మారితే? అది దీనికి సంబంధం ఏందే స్వామి? నువ్వు అటగా శర్మ, నువ్వు ఇలా ఆర్గ్యూ చేస్తే నేను ఇంకోటి చెప్తున్నాను. నేను చెప్పేది నువ్వు కొద్దిగా అడిగేవాడివి, నువ్వు కూడా బుర్ర పెట్టి ఆలోచించు. నేను చెప్పేది మైక్ నా దగ్గర ఉంది. నేను ఒకటే అడుగుతున్నా, 9,260 మందితో +1 డబల్తో ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. అది ఏ ప్రభుత్వం అయినా కావచ్చు. అది చంద్రబాబు ప్రభుత్వమా, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమా వేరే అంశం. ప్రభుత్వం దిగిపోయిన తర్వాత ఆ అగ్రిమెంట్ నల్ అండ్ వైడ్ అయింది. అక్కడ చెప్పు, నాకు కనవైద్దు. నువ్వు డ్రైనేజీ మేము అది మానేసాం, మేము ఈ మానేసాం, తీసేయి. ఈ ఒక్క పాయింట్ మీద చెప్పు నాకు. అదిగా నేను అనేది. నువ్వు అదే నువ్వు అట కదబ్బా. నువ్వు ఈ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తే నేను చెప్పలేను. మీ పేరు ఏంటంటే, మీ తాత పేరు ఏంటి అంటే ఏం లాభం? నీ పేరేంటి చెప్పాలి కదా ముందు. నో అందువల్ల ఇది నో ప్రభుత్వం ఇష్టం కాదు. మరొకసారి చెప్తున్నా, అగ్రిమెంట్ అయిన తర్వాత 72 మాసాల అగ్రిమెంట్ అయిన తర్వాత ఆ అగ్రిమెంట్ని వైలేట్ చేయటం ఏ ప్రభుత్వం వల్ల కాదు. ఇది చట్టం. మా ఇష్టం అంటే మేమేం చేస్తాం? డ్యాక్ అన్నా అని చెప్పిన నువ్వు కూడా చెప్తే నేనేం చేయాలా? నువ్వు అదేమంటే ఆ అగ్రిమెంట్ ఏంటి, ఈ అగ్రిమెంట్ ఏంటి, అటెంట్కి పోటీ. ఇప్పుడు చర్చ అది. ఇదేమన్నా డిబేటా? అది కాదు డిబేటా అన్న. ఇదేమన్నా దిస్ ఇస్ నాట్ ద డిబేట్, దిస్ ఇస్ ద ప్రెస్ మీట్, దిస్ ఇస్ నాట్ ద డిబేట్. లేకపోతే నువ్వు కూడా పక్కన చైరేసి కూర్చొని నీకు మైక్ ఇస్తా చెప్పు. నో, దట్ ఈస్ నాట్ ది వే. నేను ఒకటే చెప్తున్నా. నేను ఇక్కడ చెప్పేది ఒకటి 72 మాసాలకు అగ్రిమెంట్ తీసుకున్నటువంటి 2,600 మందిది ప్రభుత్వం అర్ధంతరంగా తీసేయటం అన్యాయం అంటున్నా. అర్ధంతరంగా తీసే అన్యాయం ఏంటండి? మీరు రాజధాని రైతులను ఏం చేశారండి? మీరు పోలవరం ఏం చేశారండి? మీరు ఇదా దీంతో అయ్యేదేనా? దిస్ ఇస్ ద పాయింట్ ఐఎమ్ ఎక్స్పోజింగ్. మళ్ళీ నువ్వేమంటావు? మీరు సరిగ్గా పోరాట్లేదండి అని నువ్వే అంటావు. మళ్ళీ ఏం చేయాలా? అడిగితే తప్పు, పోరాడితే తప్పు, గట్టిగా అడిగితే అసలు మీరేంటంటే ఏం చెప్తాం? ఈ వితండవాదానికి అర్థం ఉండాలా? మేము చెప్తుంది ఒకటే. ఇవాళ ఈ మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్స్కి సంబంధించినటువంటి వ్యక్తుల్ని